వైకాపాలో డబ్బున్న వాళ్లకే ప్రాధాన్యం లభిస్తుందని ఆరోపిస్తూ కాకినాడ గ్రామీణ నియోజకవర్గ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. విలువలు విశ్వసనీయత లేని పార్టీలో తాము పనిచేయలేమని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి ఆవిర్భావం నుంచి కృషి చేస్తున్న తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా స్థానికేతరులను సమన్వయకర్తలుగా నియమించడాన్ని వారు తప్పుపట్టారు. గడప గడపకు వెళ్లి వైకాపా నిజస్వరూపాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. అరెస్ట్ అయినప్పుడు మమ్మల్ని మా ఏరియాలో సత్రం పోలీసుల్లో బైండ్ ఓవర్ చేసి రాత్రి స్టేషన్లో పడుకోబెట్టడం జరిగింది, స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ధర్నా చేసినప్పుడు పోలీసులతో లాఠీ చార్జీలు తిన్నాము. ఆయన అరెస్ట్ చేశారని నిరసనగా మేము 12 రోజులు సత్రం జంక్షన్లో నిరాదశ చేశాము. ఇన్ని చేసిన కార్యకర్తలను ఇంత విధంగా కష్టపడి ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడ్డ మమ్మల్ని ఈ రోజు పార్టీ నుంచి బయటికి వెళ్లే విధంగా చేశారంటే నిజంగా ఈ పార్టీకి విలువలు విశ్వనీయత అస్సలు ఏ విధంగా లేవనే ఉద్దేశం మీ మీడియా ద్వారా రాష్ట్ర యావత్ కార్యకర్తలకు కూడా తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే 10 crores ఖర్చు పెట్టగలగాలి మినిమం, ఎంపీ క్యాండిడేట్ అయితే 20 crores ఖర్చు పెట్టగలగాలి మినిమం. ఈ టైప్ మాత్రం బయట అందరూ చెప్పుకుంటున్నారు, డెఫినెట్గా చెప్పుకుంటున్నారండి. అసలు విశ్వసనీయత విలువలు అంటే ఏంటంటే వేరే పార్టీల పదవులన్నీ అనుభవించి ఆ పార్టీని కాలరాసి ఈ పార్టీలకు వస్తే అతను విశ్వసనీయత విలువలతో ఉన్నట్ట. అసలు సిస్టమ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ చెప్పిందేంటి? మమ్మల్ని వాంటెడ్లీ బయటకు పంపేయాలి. ఎందుకంటే ఎదిరించే మనస్తత్వం కానీ ప్రశ్నించే మనస్తత్వం కానీ మరి పార్టీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నాయకులు కానీ ఇందులో ఉండకూడదు. ఇది ఒక నియంత పోకడ. ఈ పోకడనే కొనసాగించాలి. ఎలాగైతే నీ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో మాత్రమే జరుగుతూ ఉన్నది ఈ రోజున ఈ ప్రయత్నం అంతా కూడా.